అడడడే అచ్చం పాలకోవాలా ఉంది. అయినా పాలు పంచదార లేకుండా పాలకోవా ఎలా చేసావు? మరి ప్రిపరేషన్ పద్ధతి ఏంటో పరిశీలించేద్దాం. మిక్సీ జార్ లో కప్పుడు క్యారెట్ ముక్కలు, అరకప్పు బెల్లం, యాలక్కాయ గింజలు కూడా వేసుకుని అవసరం అనిపిస్తే కొన్ని నీళ్లు పోసుకుని మెత్తగా మిక్సీ పట్టేసి ఒక గిన్నెలో వేసుకోండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో 7 నిమిషాల పాటు ఆపకుండా కలిపారంటే ఇలా దగ్గర పడిపోద్దండి. అప్పుడు అర చెంచా నెయ్యి వేసుకుని శుభ్రంగా కలిపండి. ఉండ కడుతుంది అన్నప్పుడు స్టవ్ ఆపేసి చల్లారిపోయి నీరు వేసుకుని చేతులతో చిన్న చిన్న బాల్స్ లా చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇంకో గిన్నెలో కప్పుడు బియ్యం పిండి వేసుకుని సిమ్ లోనే 5-6 నిమిషాల పాటు సమ్మటి వాసన వచ్చే వరకు వేపేసుకున్నాక పావు కప్పు నెయ్యి వేసుకుని 2 నిమిషాల పాటు కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇంకో మిక్సీ జార్ లో కప్పుడు కొబ్బరి ముక్కలు, అరకప్పు బెల్లం, యాలక్కాయ గింజలు కూడా వేసుకుని మెత్తగా వెనలా మిక్సీ పట్టేసుకున్నాక ఒక గిన్నె వేసుకుని మీడియం ఫ్లేమ్ లో 7 నిమిషాల పాటు ఆపకుండా కలిపేసుకుని ఉండ కడుతుంది అన్నప్పుడు స్టవ్ ఆపేసుకుని దీన్ని తీసుకెళ్లి బియ్యం పిండి మిక్సర్ లో కలిపేసుకోండి. ఈ మిశ్రమాన్ని గోరువెచ్చగా ఉన్నప్పుడే శుభ్రంగా